అబ్బబ్బబ్బబ్బా నా గోస నేను ఎవరో చెప్పుకోవాలి. ముందు పోతే గొయ్యి వెనుక పోతే గొయ్యి అన్నట్టు మా అత్త వచ్చి 2 నెలలు అవుతుంది. అగబోతలేదు ఇక పోతలేదు. మా మామ కన్నా మానం లేదా? మరి బిడ్డాలు ఇంటికాడ ఎన్ని రోజులు ఉంటేవే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని అనడా? అవ్వ ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఈమె పని ఈడ చేస్తుంది. ఈడ అత్తంది 4 పూటలు మంచిగా తింటాంది. అవ్వ 4 పూటలు మంచిగా తింటుంది, మెస్లో కూర్చుంటుంది. అల్లుడు అద్దేవా ఇద్దేవా అంటాను. ఇది పల్లెటూరేనే. పొద్దున లేకనే ఉల్లిగడ్డ దోశ, మసాలా దోశ, నాకు ఊతప్ప కావన్నని ఘోరంగా అడుగుతుంది. నీ అవ్వ ఆమె వచ్చిన కాడ నుంచి నా కడుపు సగమే అయింది. ఆమె మొత్తం కడుపు నిండా తింటుంది, నాకు కడుపు ఉంచుతుంది. మాడిపోయిన పువ్వ, అడుగంటిన కూర నాకెత్తారు. అవ్వ బిడ్డలు కమ్మగా తింటారు. నేనేం చేయాలి? నీ అవ్వ పొమ్మంటనో అత్తనాయ ఇప్పుడు ఏమనరాదాయ? ఇప్పుడు నేను గట్టిగా అత్త ఎన్ని రోజులు ఉంటావు అనుకో, ఆమె బిడ్డ అలుగుతుంది. మా అమ్మ వచ్చి తింటేనే నీకు బియ్యం ఉడతానే కూరగాయలు ఉడుతుందా? మన ఇద్దరం అయితే తింటలేమా? ఇంకోళ్ళు ఉంటే ఏం చేస్తావు అని అది అలుగుతుంది. నేను ఎవరికేం చెప్పానో నాకు ఏం గుర్తలేదు. ఇప్పుడు ఇంటికి పోతే అద్దేపో ఇద్దేపో అద్దేపో అంటది. నేను దేకపోయినా అనుకో నా పిల్లం అలుగుతుంది. నేను ఎవ్వరిని ఏమనట్లేదు. మా మామ కన్నా ఫోన్ చేసి, మామ మరి అత్తమ్మని రమ్మన్నామంటే, అల్లుడు అత్త నీకు బరువు అవుతుందా? అయ్యో సాతన అయితే లేదట, బిడ్డ దగ్గర 2 నెలలు ఉన్నామని వచ్చింది, దానికి నువ్వేమంటావని ఆయన ఫీల్ అవుతాడు. ఆయనకు చెప్పటట్లేదు, ఈమెకు చెప్పటట్లేదు. ఈమె మంచిగా కూర్చొని తినక అన్ని అండింది తినాలా కానీ అద్దే ఇద్దే అంటే, వచ్చిన రోజు చేపలు తెచ్చినా, మటన్ తెచ్చినా, చికెన్ తెచ్చినా, అన్ని తెచ్చినా ఊక నీస్ అంటే నా దగ్గర ఉండద్దా? నేను చేసుకుంటా బతకటే ఉన్నానే. ఏం చేయాలి? అయినా కూడా చేసి పెడతాను. ఏమన్నట్టు ఇప్పుడు ఇంటికి పోయినాకుంటుంది నాకు గోస. ఏమేమి తెమ్మంటారో ఏం తెమ్మంటారో. మా అత్త వచ్చిన కాడ నుంచి దుకాణంలో ఖాతా మోగుతుంది. మా ఇద్దరికి ఇంతంత తెచ్చుకుంటే తిని సప్పడం ఉండేటోళ్ళం. ఆమె వచ్చిన కాడ నుంచి నాకు బియ్య బత్తాలు ఉడతాయి, దుకాణంలో ఖాతా పెరుగుతుంది. ఇప్పుడు ఖాతా కట్టకపోతే వాళ్ళు ఊకుంటారా? ఒక్కసారి అంటే ఊకుంటారు, 2 సార్లు అంటే ఊకుంటారు. ఇక 4000 5000 అయినాక శంకర్కి ఇదేనా మీరు ఇద్దరు ఉన్నప్పుడు 1000 రూపాయలు కాగానే కట్టేది, ఇప్పుడు 5000 అని ఇస్తలేమని ఆ దుకాణం పైన అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు అత్త ముంగట తేలేదనుకో ఇజ్జత్ మానం పోతుంది. నీ అవ్వ నేను గొప్పలు చెప్తుని ఇంకెన్ని రోజులు ఉంటుందో చూస్తా. నీ అవ్వ ఆమె కన్నా ఉండాలి. అల్లుని బిడ్డ ఇంటికాడ ఎన్ని రోజులు ఉంటాం? ఏదో సాతన అయితే లేదంటే 1 2 నెలలు ఉన్నది అయిపోయింది. కానీ సంవత్సరాల కొద్ది ఉంటుంది ఏంది కొంప తీసి. రవలి ఓ రవలి, ఏంది? ఏం కూర అయినవే? కూర కడక వచ్చిందా? ఏం కూర అండలే? ఏంది కూర అండలేదా? పక్కనకెళ్ళి లేచేసరికి ఏదో మసాలా వాసన వచ్చింది కాదే, మరి ఏమండి నువ్వు? ఏంది నేను కూర వండినట్టు నీకు మసాలా వాసన వచ్చిందా? నేను కూర అన్నలే, అన్నం మర్రేసిన. ఏంది అన్నం మరేసినవా? నీ అవ్వ అన్నం మరేస్తేనే గంత వాసన వస్తే ఇక కూర వండితే ఎంత వాసన రావాలి? సరే గాని నిన్న దొడ్డాటుకులు తెప్పించినావు కదా, అవేం చేసినవే? అవి కూడా మర్రేసిన. సరే ఇంకో ఇంతంత అన్నం దొడ్డాటుకులు 2 వేసుకురాపో, కడుపు నిండా తింటా. అవి ఏడున్నాయి? ఏంది లేవా? లేవు. ఏమైందే? మొత్తం ఆవన్న తిన్నది. మొత్తం మీ అవ్వన తిన్నదా? నాకు గింత కూడా ఉంచలేదా? ఎక్కడా? లేదు లేదు. ఓ అయ్యా, అది కడపాకాయే. పోపుకేసిన అన్నం తిన్నది, మర్రేసిన అటుకులు తిన్నదా? మరి నేనేం తినన్నే? ఏం తింటావు? మళ్ళీ అండదా కాగిగా. ఏందంటారా కాగంటానవే? 12:30 అవుతుంది. మీరు మంచిగా కడుపు నిండా తిన్నారు, నేను కాలు కడుపుతోటి ఉండన్నా. నువ్వు గమ్మని చెప్తానవే. ఇగో రవలి, మీ అవ్వ వచ్చిన కాడ నుంచి నువ్వేమన్నా అనుకోవే, నన్ను తిట్టడం మంచిదే. నా సగం కడుపు అవుతుంది. ఇక మీ అవ్వ పోదానే ఎన్నెళ్ళని ఉంటదే? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చెప్పు? నువ్వేమన్నా కడుపుతోటి ఉండవా? నువ్వు డెలివరీ అయిన నీకు పనులు చెయ్య, నువ్వు మంచిగానే ఉంటేవి. అయినా వచ్చింది చూసిపోవాలా కానీ ఈ 2 నెలలు 3 నెలలు ఉంటారా అని మీ అమ్మ ముంగట అందాం అనుకుంటారా కానీ నువ్వు బాధపడతావని నేను సపోర్ట్ చేస్తలేను. ఇక బొమ్మని రాదే, మీ బాబుకు ఫోన్ చేసి తీసుకపోమ్మాను. మా అవ్వగారికి ఇట్లా అంటాను, అదే మీ అవ్వ ఇంటికి అద్దెకి అట్లా అందువా నువ్వు? అరే మావ గిట్లా అంటే గిట్లా అంటాను. మా వాళ్ళు మా జాగాలు ఉన్నారు, మనం మన జాగాలు ఉన్నాం. మా అవ్వ చూస్తే ఏమనుకుంటది? అరే నీ పిల్లం నాతో కలిసి ఉండవంటూ ఉండలే గాని వేరు వాడి ఆ లవ్వని తీసుకొచ్చుకొని మంచిగా సాత్తానం అని అనడానే. అయ్యో మా అవ్వకు శాతం అయితే లేదని ఇక్కడికి వచ్చింది. 4 పూటలు అండి పెడతానా? ఏమైంది ఇప్పుడు? అరే 4 పూటలు అండి పెడితే తినేకాడికి తినాలి గాని గంటగానం తింటాను ఏందే? ఆయన మీ అవ్వ ఏమన్నా ముసల్దా? మంచిగానే ఉండే, మీరేమన్నా లేనోళ్ళ? ఆయన మీ బాబు రమ్మని పిలువడానే. ఆయన మా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? మా అవ్వకు నీకు వాడనే మనం వేరుంటాను. మా అవ్వ ఇప్పటికే అనుకుంటాంది, ఊళ్ళో చెప్పరా అగో నిన్ను ఎల్లగొట్టిండు మీ అత్తని, వాళ్ళ అత్తని తీసుకొని వచ్చి ఉంటాను అన్నాడానే. मस्त शेड्स होणार नीला
అబ్బో కమలాసన్ దానికి ఎన్ని రోజులు ఉండబుద్ది అయితే అన్ని రోజులు ఉంటది. మీ అవ్వ కోసం మా అవ్వను బొమ్మనన్నా. ఇగో రవలి, నీకు సాగచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. మీ అవ్వకుండా నాకు పడతలేదని వేరు తీసుకొచ్చి ఉంచినావు. వేరు తీసుకొచ్చి ఉంచిందని వేరున్నట్టే ఉండాలి. మళ్ళీ మీ అవ్వ వచ్చి మా ఇంటి కాడ ఉండుడైందే. ఊళ్ళో చూసేటోళ్ళు ఏమనుకుంటారు అంటే మా వన్నకు నేను లంగా అనుకున్నాను కావాలని చెప్తాను నువ్వు. ఇలా లంగే ఉన్నది దొంగే ఉన్నది. మా అవ్వకు శాతం అయితే లేదు కాబట్టి బిడ్డ ఇంటికి వచ్చింది. అది మీ అవ్వకు శాత కాకుండా ఇంటికి వస్తే నేను చేసి పెట్టనా? ఓ బాబు మాట్లాడతారు. ఇక మంచిగా ఉన్నప్పుడు చేసి పెట్టినావు కానీ ఇక మంచిగా లేకపోతే చేసి పెడతావా? ఇక నీవిన్నే నమ్మకం పెట్టాలి. ఇవన్నీ కాదు, ఈ 2 రోజులలో మీ అవ్వ వెళ్ళాలి. వెళ్ళిపోయింది అనుకో నేనే డైరెక్ట్ పొమ్మంట. నువ్వేమన్నా మంచిదే. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. గత గట్టిగా ఎందుకు కొరుతాను అంటే మా అవ్వ వచ్చింది తిండిపోతుంది అందరికి తెలవాలా నాకు అంతగానో కొరుతాను? రాములా, నా బాధ నీకు ఒరేట లెక్క కనబడతాను దానే. నా గోస చెప్పుకుంటాను నీకు. నా ఆకలి బాధ అట్లా అరిపిస్తాంది. నా ఆకలి బాధ అట్లా అరిపిస్తాంది. అయితే గాని ఉంటుండని సంవత్సరం ఇన్నే ఉండని గాని మీరు తినేది నాకు ఇంతంత పక్కకు తీసి పెట్టే మొత్తానికి వెళ్ళి తీసి పెట్టుకుంటే ఇంకో గిట్లుండోని ఎట్లయినా గిట్లయినా 2 నెలలకే మళ్ళీ మీ అవ్వ పోతేనే నేను నొప్పుతా. సరే మీ అవ్వను ఒమ్మన్నామంటే నువ్వు కోపానికి వస్తాను ఉండని. సరే తినని కానీ మీరు తినే దాంట్లో నాకు ఇంతంత పక్కకు దిగే. మానిస్తుంది. ఇట్లా అడిగితే మంచిగా అనిపిస్తుంది. ఏమో పో పో అని ఊకంటానేమో ఎందుకు? ఇట్లా అడిగితే కోపం వస్తుంది నాకు. సరే నీ కోపం రాని ఏం రానియా ఈ కాడ నుంచి అన్న నాకు కడుపు నిండా తిండి పెట్టే. ఇప్పటికన్నా ఆకలి అవుతుంది. గిట్లనే మాట్లాడుకుంటుంటావా? ఏమన్నా అండేది ఉన్నదా? మా అండుతుంది. అండుపో. నా ఇంట్లో నేను అడుకునుడు అవుతుంది. ఏం చేయాలి? పట్టు అంటే కప్ప కోపం, ఇడు అంటే పాము కోపం అన్నట్టుంది నా బాధ. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో ఉండని. మా అత్త ఏమన్నా అంటే పోతా అంటే ఈ వేలు ఏం చేస్తావు? అబ్బా నా బిడ్డోళ్ళ ఇంటికి వచ్చి 2 నెలలు అవుతుంది. ఇక ఓను రోజు తీరొక్కటి వేసి పెడుతుంది నాకు. పొద్దున అటుకుని పోనికేసింది, అన్నం పోనికేసింది. ఆ 2 తిన్నా. అవి 2 తినే సరిపోకపోతే గల అచ్చక్కల ఇంటికి పోయి ఇంత బువ్వ తినత్తన్న. కూర మంచిగా కమ్మగా ఉన్నది. అబ్బా ఎంత మంచిగా ఉన్నదో. అబ్బా ఇది అరిగేసరికి మళ్ళా మా బిడ్డతోటి నీసు కూర తెప్పించుకొని తింటా. మా బిడ్డ ఏం చెప్తే మా అల్లుడు అది తింటాడు. ఇక ఇంటికి పోనే నేను ఇక నేను ఇన్నే ఉంటా. ఇక బిడ్డ రవలి ఏం చెప్తానవే? ఏం లేదమ్మా వంట చేస్తానా. వంట చేస్తానవా? ఏం కూర అంటున్నావు బిడ్డ? కందిపప్పు సారి చేస్తానా గాని పొద్దున్నే పోపుకేసిన అన్నమును అటుకులు తినేటివైనవే. గల అచ్చక్కల ఇంటికి పోయినా బిడ్డ. ఏంది లచ్చక్కలు ఇంటికి పోయినా? ఉన్నదా మరి? లేదు. మరి ఆ లచ్చక్కలేంది ఇంతసేపు ఏం చేసినవే? ఇగత్తని చూసుకుంటా కూర్చున్నా బిడ్డ. ఆమె ఎంతకు రాలేదు. వాటర్ రూమ్ తలుపు తీసిన కమ్మగా వాసన వచ్చింది. ఏం కూర అండిందని మూత తీసి చూసిన టమాటా కొడుగుడ్ల కూర ఉంది. గంజడు అన్నం తిన్నా. 8 కొడుగుడ్లు తిన్నా. కడుపు నిండింది. అవ్వో ఆమె లేంది వాళ్ళ బువ్వ కూర మొత్తం తిన్నావా? అందులో 8 కోడిగుడ్లు తిన్నావా? అయితే గాని నువ్వు తినచ్చింది ఎవరన్నా చూసిర్రాయే? చూసిందే వాళ్ళ అత్త. మీ కోడలు ఎప్పుడు వస్తుందంటే ఎమ్మో ఎప్పుడు వస్తుందో అన్నది. గంటకే తిన్నా. గట్లా ఎవరి ఇంటికాడికి పోయి వాళ్ళ ఇంటికాడ తినస్తే వాళ్ళు ఏమనుకుంటారే? నన్ను అండుమట్ట నేను ఈడ అండనా? ఇక్కడ తినకపోదువా నువ్వు? అయ్యో తిన్న బిడ్డ ఎందుకు కోప్పడతానవే? అయితే ఇక కందిపప్పు చారు ఎందుకు చేస్తాను బిడ్డ? ఏదైనా నీ సండపోయినవే. నిన్ననే జుట్టుకోడి తింటివి కాదే అమ్మా, మళ్ళా నీసెందుకు చెప్పు? నువ్వు జుట్టుకోడి అండినవు గాని దౌడ కానలే బిడ్డ. ఊకి కౌసు కూరలు తినద్ది ఎండాకాలం. ఇప్పుడు కందిపప్పు చారు అవుతాని దాంతో తిను. రేపు తెమ్మంటది కౌసు కూర. సరే తీ బిడ్డ. రేపన్న అల్లుని కౌసు కూర తెమ్మను. ఇలా పప్పుతోటి సరిపెట్టుకుంటే తీ మరి. సరే గాని కందిపప్పు చారు పొయ్యి మీద మసులుతాని. నేను పోయి కళ్ళమాగ తెంపుకత్తా. పప్పు చూడు. సరే. అబ్బా అన్ని పొలం కాడికి పోయి మోటార్ ఇవన్నా. ఇక నేను తిని పొలం కాడికి పోతా. ఏం కూర అంటుందేమో. రవలి, ఓ రవలి. అల్లుడు అగో రవలి లేదా అత్త? లేదు అల్లుడు. కళ్యాణకు చెప్పుకరాని పోయింది. ఏం కూర అంటుంది? పప్పుచారు చేస్తాంది. పప్పుచారు చేస్తుందా? ఈ పప్పుచారు తోటి ఏం తినాలి? ఇంకా కూరగాయలు ఏం అంటలేదా? అంటలేదు అల్లుడు. నేను కూడా గదే చూస్తాన్నా. అంటే నీకు పప్పుచారు తోటి తినబుద్ధి అవుతుంది అత్త? తినబుద్ధి అయితే లేదు అల్లుడు. కౌసు అయితే మంచిగా ఉండు. ఓ పాపం ఆడివా, నిన్ననే తింటివి చుట్టుకోడి మళ్ళా కవుతున్నావన్న నీకు? రోజు తింటే మంచిగా ఉంటది అల్లుడు. ఇంకా పప్పు చారుతో ఎవరు తింటారు అల్లుడు? అంతేనా? అంతేకాదు ఇంతే కదా అల్లుడు. పోటు మగోడు వచ్చి పొలం దున్నుతో వడ్లొచ్చి వాకిట్ల పడ్డాయట.
అంతేకాదు ఇంతేకాదు అల్లుడు పోటు మొగోడొచ్చి పొలం దున్నుతో వడ్లొచ్చి వాకిట్లో పడ్డాయట. అంటే నాకు పంచేస్తాను అత్త మా వచ్చి మందరిస్తే అత్త పోయి అటుకెక్కిందట గట్లున్నది నీ కథ. సార్ ఏంటి సార్ అది? మా వచ్చి మందరిస్తే అత్త పోయి అటుకెక్కిందట గట్లున్నది నీ కథ. కథలేదు గీతలేదు అల్లుడు చిన్నడు చింత తిరిగితే ఉనగాలొచ్చి ఓళ్ళ పడ్డాయట. సాత్రాలు మంచిగానే ఇస్తాను అని అత్త బిడ్డింటికి వస్తే అన్నింది తినాలి గాని అద్దె ఇద్దే అని బాగా అడుగుతావు. అల్లుడు బిడ్డ కాబట్టి అడిగిన మందిని అడిగితే అడ్డు పెడతారా అల్లుడు? అగో మా అవ్వనేమో అంటానవేంది? ఏమంటలేను నిన్నేమన్నా అన్నదా అత్త? ఏమంటలే బిడ్డ. మా అవ్వనేమని అంటే ఉంటావా నువ్వు? అబ్బో అంటే ఉంటానా ఉండా నాకు తెలుసు కదా మీ ఇద్దరు నన్ను నేను బతుకుతానా మీరు చెప్పినట్టే నేను వినాలే అయితేమే గాని కందిపప్పు సాగు చేస్తానమాట కదా మీ అమ్మకి ఇష్టమేనా అడుగుతానా. నేను తినాలుడు కౌసు అయితే మంచిగా ఉన్నదంటే జుట్టుకోటి తిన్నావుగా అత్త మళ్ళా కౌసు ఎందుకనంటే బిడ్డ అయితే అడుగుతుంది కానీ బెడ్రూమ్ అడుగుతానా అంటుంది గంతేగా అత్త. గంతే అల్లుడు గంతే. సరే గాని రేపైతే కావస్తే మళ్ళా కౌసులేమన్నా నిన్నే తెచ్చిన కదా ఆ గిన్నె వాసన కూడా పోలే మళ్ళీ తెమ్మంటారా ఎందుకు? అయ్యో తేరాదు. అయ్యో మాదెత్త గాని ఆకలి అయితే పొలం కాడికి పోవాలి పప్పు పోపుకైపో తిందాం. అత్త కూడా ఆకలి అవుతుంది పొద్దున ఏం తినలే ఇక్కడ మాట్లాడుతులే కోపొస్తుంది నాకు. ఓకే తాగు. పొద్దున బాగానే తిన్నామట అత్త. ఇంత ఫోన్కేసినది ఇంత అటుకులు నిన్నేమన్నంటే నీ బిడ్డకు మస్తు కోపం వస్తుంది అయితే మసులు అంటది సరే నేను కాళ్ళ దగ్గర అడకచ్చుకుంటా సరే నానే రావాలి. తీసి పాపం ఆడివా గరవల అమ్మాచి అన్నం కూరంతా తినిపోయిందట మాత చెప్తే నాకెరక పోయి అడిగానత్త. ఏంది అమ్మా తిండి మీద ఉన్నది ఆశ ఈ నెత్తి మీద ఉండదా అని ఈ పేన్లేంది ఇడుదలేంది వారానికి ఒకసారి తల స్నానం చేయవచ్చును కాదు బిడ్డ. అట్లా చేస్తే మళ్ళీ గివెందుకు వాడతానే మరి పేన్లు? ఎండాకాలం కదా బిడ్డ పెయిన్లు ఇడుదులు పడుతూనే ఉంటాయి. అవునే అమ్మా ఉక్కపోతకు అంత ఇడుదలు తయారైనాయి. ఇగో ఇది చిన్నగా ఉన్నది పేను బాగానే ఉన్నాయి కదా బిడ్డ పెయిన్లు అన్ని అంటికలు తయారైనాయి చిన్న ఉన్నాయి పేర్లు. ఇగో ఇవట్టు ఇతాను రవలి మీ అమ్మ ఏమైనా పద్ధతేనా? ఏమైంది లచ్చక్క? మా చెల్లుడు మా అద్దతురని టమాటా కొడుకులు అంటే మీ అమ్మ వచ్చి మొత్తం తినొచ్చింది. గిన్నె అండి పెడతలేవా రవలి? అయ్యో ఆకలి తిన్నది కావచ్చు ఆ టమాటా కోడిగుడ్లేమో నేను అంటుతా కొంటబోదు అండితో బిడ్డ 4 కోడిగుడ్లు ఎక్కువ. ఏమైంది లచ్చక్క? ఏమైంది? ఏం లేదు. ఏం లేదు ఎందుకు వచ్చింది లచ్చక్క? అరే ఏం లేదని చెప్పినా కదా మళ్ళీ ఎందుకు అడుగుతాను? ఏం చేసినావత్త వీళ్ళ ఇంటికి పోయి? మా చెల్లుడు మధ్య వచ్చిరని టమాటా కొడుకులు అంటే మొత్తం తినొచ్చింది శంకరు మీ అత్త వచ్చి. ఓ రాములా ఎవరికన్నా చెప్తే ఇజ్జత మనం పోతుంది. లచ్చక్క నీ దండం పెడతా ఈ ముచ్చట ఎవరో చెప్పకు. నీ బిడ్డ అండే పెడతాంది కడుపు నిండా తిడతానవు మళ్ళా ఇంట్లో సరిపోక బయటికి కూడా పోతానవా? అంటే అన్నం అంటావు రావాలి. మీ అమ్మ చేసే పనులు ఏం పనులే ఇజ్జత మానం పోతుంది. నా ఇజ్జత తీసేదానికి వచ్చింది మీ అమ్మ. నీకు గింతనన్నా లేదా అత్త? మా అమ్మని ఏమనద్దు వాళ్ళ ఇంటికి చుట్టాలు అత్తాడు చెప్పకుండా చేయకుండా తినచ్చింది. ఇప్పుడు ఆమె మాట పోదా? ఇప్పుడు నేను అండి పెడతా తీరాను. ఏమండి పెడతావు? అక్క అండి పెట్టదా? అండి పెట్టమంటే ఎందుకు అండి పెట్టది? టైం కాళ్ళు అత్తారని అండి పెట్టింది. ఆమె పైసలు లేవా తిన్నదా? మనం పోయి మీ అమ్మ పోయి నాకు అన్నం కావాలంటే 4 గుడ్లు కాదు 10 గుడ్లు కాదు 20 గుడ్లు అయినా అంటి పెడుతూ అన్నపడతాడు అక్క. అండి పెడతాను గట్ల చెప్పకుండా ఏందత్త మళ్ళా చి మా ఇజ్జత్ తీసేదానికి వచ్చినావు. ఇకనైనా మీ అమ్మను పంపేరాదే. నువ్వు గింతనన్నా లేదత్త. నన్ను అడుగుతా 50 గుడ్లైనా తెచ్చును కదా అయినా ఇంత సరిపోతలేని మందిలో ఎందుకు తింటావు? ఏమో మాట్లాడతలేవు మాట్లాడే. ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి నాకేం అర్థమైతలేదు. నువ్వు పొద్దున మరేసిన అన్నం తిన్నావు పోపుకేసిన అన్నం తిన్నావు. అసలు వీళ్ళు ఇంటికి ఎందుకు పోయినావు అత్త చెప్పు? చూసి మాట్లాడేద్దాం అనిపోయినావా?
చెప్పు. మాట్లాడతామని వేణాలుడు మాట్లాడదాన్ని మాట్లాడి రావాలా గాని ఇంకా బువ్వ తినేస్తావా? నువ్వు లేవా అక్క వచ్చినప్పుడు? లేదు బయటకు వెళ్ళినా. మరి ఎట్లా పోయినప్పుడు నువ్వు తాళం వేసుకోపోవా? నాకేవరికి ఏమవుతుంది? గొల్ల వేసుకొని పోతాం, పక్కింటి పోతే తాళ వేసుకొని పోతావా శంకర్? అరే ఇంకా మంచిగా ఉన్నదా? చెప్పే, నోట్లో నాలుకలేదా? ఏం చెప్పమంటావు? ఇప్పుడు ఏమంటావు? మీ అవ్వ చేసిన పని మంచిదే అంటావా? మంచిదేం కాదు, ఆకలైంది తిన్నది గాని. అరే అగో మళ్ళా గట్టనే మాట్లాడతావేందే? ఆకలి అయితే అడిగి తినాల గాని దొంగతనంగా తింటదా అనే? ఆయన తినదందుకు మీ అమ్మకి ఏం కర్మ? ఆమె చిన్న పిల్లనా? చెప్పు, పెద్ద ఆమెనే కదా. ఓ అత్త నీ దండం పెడతా, నువ్వు ఇప్పుడు ఇయ్యాలి ఇది చేసినావు, ఇంకేం చేస్తావో ఏమో. నువ్వు మా ఇంట్లో కాదు, నువ్వు వెళ్ళిపోయిగా. ఓ దిక్కుమాలోడా, ఏదో మావ కోడిగుడ్లు తిన్నందుకు మావ నేను చంపి అంటానావా? గివ ముంగట మావ ఇజ్జత్ ఇస్తానావా? వాళ్ళు వచ్చాక ఎన్ని కోడిగుడ్లు తిన్నా చెప్పు, నేను అండిస్తా. అవో మా కూర తిని మా మీద తిరగబడతారా? చుట్టాలతారేనండి నా. అగో లేకపోతే లచ్చక్క మీనికే మరల పడతారు. ఆమె అన్నది కరెక్టే. ఏంది కరెక్టే? గుడ్లు తిన్నందుకు ఇంటికి వచ్చి లొల్లి పెడతారా ఎవరన్నా? వాళ్ళు వచ్చాక నీకు నేను కోనే కోసిస్తుంది. ఏంది బిడ్డ, గుడ్లు తిన్నందుకు కోడిని ఇస్తావా? ఏమద్దు, ఆమె గుడ్లు ఆమెకి ఇద్దాం, మనం కోడిని కోసుకొని తిందాం. అగో ఇల్ల కూడా మీ అమ్మ కాంప్రమైజ్ అయితే లేదు, ఏదో మాట వరసకన్నది. నిజంగానే ఇస్తుంది ఏంది నీ బిడ్డ? ఆయన అత్త నీకు ఊరు విని ఏం తిన్నా సరిపోవా? నీకు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది, ఎట్లా చూడబుద్ధి అవుతుంది? ఇగో మా అవ్వ తిండి గురించి మాట్లాడ చెప్తానా? అగో చూసిన వాళ్ళు వచ్చాక ఉన్నది ఉన్నది మాట్లాడితే ఊళ్ళు ఉండద్దు అంటది. ఏం చేసినా కూడా వీళ్ళు అవ్వకే సపోర్ట్ ఇస్తుంది. వచ్చిందేమో వచ్చింది, మా ఇంటికాడ ఉన్నది అన్ని చేసే పెడతానా. పక్కింట తినుడు అవసరమేనా? ఇప్పుడు మంచిగా ఉన్నదా? పక్క పొంటలు ఇస్తే ఇజ్జతమానం పోతుంది. ఆయన నిన్ను రమ్మని మామ ఫోన్ చేస్తలేడా? నువ్వు ఊరోళ్ళకి అందరికి ఎందుకు చెప్తాను? ఇప్పుడు ఊరోళ్ళందరికి ఎందుకు చెప్తానంటే మీ అమ్మ చేసిన పని ఏం పనే? ఏం పని? తిండి తింటే పని అది. తిండి తిండే పని అంటే మరి ఏదో వాట వరసకు కోడి అనగానే లచ్చక్క తీసుకుంటావా? రావాలి నీ కోడద్దు గుడ్లద్దు, మిల్లలు పెట్టుకోకు, నేను పోతున్నా. మంచిగున్నదా? వచ్చినామనే బెదిరించి పంపించబడుతుంది. ఆయన నీకు ఎట్లా తినబుద్ధి అయింది అత్త? మన ఇంట్లో పొంటి మన ఇంట్లో అంటుతలేమా? ఓ అల్లుడు బాగా నోర్లెత్తుంది. ఉన్నదని ఇవరకు నీ విలువ కాపాడినా బాగా చేస్తున్నావు నువ్వు. అబ్బో ఆమె లేకపోతే నన్ను కొడుతూ కావచ్చు, నన్ను కొడుతూ కావచ్చు, నన్ను కొడుతూ కావచ్చు, నన్ను కొడుతూ కావచ్చు. ఇంకా నాతోటి నీకు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది అత్త? నువ్వు చేసిన పనికి ఏమైందా? సప్పుడు చేస్తలేవు. ఎందుకు ఇట్లా ఇజ్జత్ ఇస్తానో మాది? నాకే ఎదురుస్తుంది. ఆ ఉన్నదాన్ని నువ్వు సప్పుడుకున్నావా? లేకపోతే నన్ను ఏం చెప్తావు? ఏం చెప్తావు? నువ్వు కొద్దిగా దూరం ఉన్నాను. దూరం లేకపోతే దగ్గరకు వచ్చి మాట్లాడతానా? దగ్గరకు వచ్చి మాట్లాడతానా? అగ్గో ఏంది చేసే పని ఏంది? నువ్వు రేపు పీకు, మీటింగ్ పీకు. మా అవ్వనికి అంత పెద్ద మాట అంటావా? పోతప్ప అమ్మ మనం. బిడ్డ రోజులు ఉందా అల్లుడు గిట్ట రెడీ చేస్తాడు. చిన్న కోడిగుడ్ల తిండి కోసం ఇంకోసారి మీ ఇంటికి వస్తా చూడు. మాటలు అన్నావు, నన్ను అన్నావు. నువ్వు మా ఇంటికి రావాలి, అప్పుడు చెప్పాను నీ సంగతి. నిన్నంటగా నువ్వే కాదగా నీ బిడ్డను పట్టుకొని పోతానమేంటి? నా బిడ్డ కూడా వస్తుంది నాతోటి. పోతానా? మా అవ్వని పీకు పీకున్నావు కదా, మేము పోతానంతే. అంటే మీరు ఇద్దరు ఒకటైరా? సాంప్రదాయాన్ని శుద్ధ కూర్చుని అన్నట్టున్నా నా కథ. వార్త అట్టిగా కన్నా మాటలు పట్టించుకోకు. అయ్యో గంత కోపానికి అత్తానం ఏందత్త అన్నది నీ అల్లుడే కదా, బయటోళ్ళు కదా. అవ్వ కొడుకు నాకు ఎదురే పెట్టేటట్టున్నది. ఇంకా పోతా అనుకుంటే నా పిల్లల్ని కూడా తీసుకుపోతాడు. ఏదో కథ శంకర్ గారిని ఓ అత్త ఉత్తుత్తగన్నా నీ బిడ్డను తీసుకపోకు. నీకు కోడి తెత్తా, సాయంత్రమే తెత్తా, రేపేం దేను సరేనా? సరే అల్లుడా, నువ్వు అట్లా అన్నావు కాబట్టి నా బిడ్డతో నేను కూడా ఉంటే నా బిడ్డ కూడా ఇక్కడనే ఉంటది. లేకపోతే నీ బిడ్డను తీసుకొని పోతావు. లేకపోతే నా బిడ్డ నాకే తీసుకో. ఇప్పుడు మళ్ళీ చెప్పింది మళ్ళీ చెప్పు. సరే అల్లుడా? సరే అల్లుడా, నా బిడ్డ ఇక్కడనే ఉంటది, నేను ఇక్కడనే ఉంటా. లేకపోతే నా బిడ్డ నాయమడ తీసుకుపోతా. అబ్బా అత్త నీ అసుంట అత్త ఉండాలత్త. కోడనంగానే మాట మరిచింది. అబ్బా నువ్వు ఉండాలే. ఆయన నాది ఎటు లేదు నా దారి, నేనేం చేయాలి? అయితేనే గాని మీ బిడ్డనైతే నువ్వు తీసుకోపోవు కదా. తీసుకుపోను అల్లుడు, ఇక్కడనే ఉంచుతా. అయినా అత్త నువ్వు పక్క వాళ్ళు ఇంటికాడ ఎందుకు తినుడు? నాకు ఒక్క ముచ్చడి చెప్తే 10 కిలోల టమాటాలు, 10 ట్రేల గుడ్లు మంచిగా తినపోతావా? పొట్టని రాక తినపోతావా? ఇంకో తాప వాళ్ళ ఇంటికి పోకు. ఇంకేంది మిమ్మల్ని నేనేమన్నా
సరేనా అత్త? సరే అల్లుడు. ఆ? నువ్వు గింత కాలేజీకి వెళ్ళి పోతాడు. ఇప్పుడు ఏమేమి ఇప్పుడు కౌసేదేమన్నా అంతేనా? ఏం దేవాలా కౌస? చేపలిదే పచ్చి చేపలు ఆహా మస్తు రోజులు అవుతుంది అల్లుడు తినక. దాని మీద పానం అంతా కొట్టుకుంటుంది తినాలని. అంతేనా? మీ మామ నల్లముక్క పొడేమో తేడా. ఆ. బిడ్డింటికి వచ్చి నువ్వు తెస్తావు కదా, నా బిడ్డ మాట తింటావు కదా అందుకనే వచ్చిన అల్లుడు. బిడ్డలాగం బాగిన దొబ్బినవత్త, బిడ్డలాగం బాగిన దొబ్బినవత్త. నువ్వేమనుకున్నా అప్ప కొడుక మీ అమ్మతోటి మంచిగా మాట్లాడితే నీ నోట్లే నవ్వు చూడు, నీ నోట్లేనా నవ్వు చూడు. అయితే మామ ఎప్పుడండి లేదు నీసు వారానికి ఒకసారి తెస్తాడా? ఆ నల్లముక్క పొడి తేలల్లుడు తీసినారి. అంతేనా? మరి మా ఇంటికి వస్తే మంచిగానే తింటాడు కదా, మరి మీ ఇంటికాడ ఎందుకు తినడు? నీటికాడ నువ్వు తెస్తావు కదా అల్లుడు, బిడ్డ చెప్పాడు నువ్వు వింటావు కదా. అయితే మీ ఇంటికాడ మీరు తెచ్చుకోరా? తేడా అల్లుడు. గందుకే అత్త నువ్వు మా ఇంటికి వచ్చి తినదందుకు మరిగినవు. మరిగినవంటే తప్పు పట్టుకోకే, తినదందుకు వచ్చినవంటానా, తినదందుకు వచ్చినవంటానా. సరే చేపలంటూ ఇప్పుడు దొరికాయి గాని ఏదో ఒక్కటి తెస్తా కౌసు, సరేనా? చికెన్ అన్న బోట్ అన్న పట్టుకొని వస్తా. కడుపు నిండా తిను, ఇంకా 6 నెలలు ఇన్నే ఉండత్తా, ఇంకా 6 నెలలు ఇన్నే ఉండత్తా. ఉంటెత్తి బాధపడకు. నేను ఎటకరంగా అంటలేను, ఎట్లా ముఖం చూస్తాను, నిజంగానే అంటానా. నువ్వు ఉండని నా లోపలికి వెళ్ళి పెడల్ పెడల్ అని తన్నుకుంటా. మీరు ఉండాలి. నువ్వు ఎప్పుడు వచ్చి ఉన్నావు 3 నెలల నుంచి నాకు అదృష్టం గుర్తుంది. ఇంకో నువ్వు రాకముందుకి చెట్టు అంతా ఎండిపోయింది, నువ్వు వచ్చినాక ఇంకో పచ్చ రాకులు చూడు, చల్లటి గాలి నీడనిస్తుంది, ఒక మల్లె పూల వాసన కూడా. అంటే నువ్వు అడుగు పెట్టిన విషయం మంచిగున్నది అత్త. నిన్నెందుకు ఓనిత్తు, నేను ఓని అత్త, నువ్వేదంటే తత్తు, సరేనా? రాగాలు తిత్తే రోగాలు పోతాయి అట్నే, సంతోషంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు కాదు అత్త. మనం ఏమన్నా కొట్టుకుంటానవా తిట్టుకుంటానవా మీ అమ్మ దిక్కే మాట్లాడబడుతుంది. ఇంకో మామ వచ్చి తీసుకుపోయినా నువ్వు ఓకు ఇన్నే ఉండు, నేను పోతా మాలు మసాలా నూరుపో, మీ అవ్వ కౌసండి పెడుతూ. సరే మసాలా నూరుదాం. అబ్బా బిడ్డే అత్తే అప్పటిదప్పుడే మాట మార్చిరు. నేను నిజంగానే నా బిడ్డను పట్టుకొని నేను ఇంటికి పోతా, నా బిడ్డను తిడతావా నన్ను తిడతామన్నది. కౌసానంగానే కథం తిట్టిన మాటలన్నీ మర్చింది, కౌసానంగానే తిట్టిన మాటలన్నీ మర్చిపోయి. నువ్వు ఎట్టెట్లా పోవో నేను చెప్తా ఆగత్తా. బిడ్డ రవలి ఇక రా బిడ్డ. ఆగో ఏందే అమ్మా? బిడ్డ ఇక నేను పోతా బిడ్డ, వచ్చి బాగా రోజులు అవుతుంది. మీ అయ్య మీద పానం గుంజుతుంది, ఒక్కడు ఎట్లుంటాడో మీ ఇంటికాడ. సరే పోతే గాని మీ అల్లుడు వచ్చినాక పోదుతీయే. అబ్బా పోతా బిడ్డ. అద్దే అమ్మ ఉండు, వచ్చినాక చెప్పిపోదుతి. అగో అవ్వ బిడ్డలేమో మాట్లాడుకుంటారు, వచ్చినాక చెప్పిపోతు అని. ఏమైంది? మా అవ్వ పోతా అంటానే. ఏంది పోతావా అత్త? ఉంటానంటివి కదా. పోతాల్లుడా, మామ ఒక్కడున్నాడు, పానం అంతా గుంజుతుంది మామ మీదకి. ఇవాళ మామ మీద కొట్టుకుంటా. పోతీవి గాని అట్టి చేపలు తెచ్చినాక పుడుసు పెట్టినాక కడుపు నిండి అన్నం తినిపో. మళ్ళా నువ్వు వేయవనుకో నీ బిడ్డని అట్టి చేపలు అండవంటే ఇల్లంతా వాసనంతా నిన్ను అంటది. నువ్వు ఉన్నావనుకో నీకు ఇష్టం కదా, నువ్వు ఉన్నావని అంటుంది. నీ పేరు చెప్పుకొని నేను కూడా తింటా, ఉండత్తా తినిపోతువు. సరే అల్లుడా, తిన్నాకనే పోతుంది. ఇంకో మీ అవ్వ ఇవాళ పోతుందిగా, మంచిగా చిక్కగా పులుసు పెట్టు, ఉల్లిగడ్డలు కోసి కమ్మగా తింటాం. సరే కూరగాయలు నీకు ఇది పోయేస్తా. సరే ఇంకో అత్తమ్మ అన్నం తిన్నాక నేను బస్ ఎక్కిస్తా, పోతు మధ్యాహ్నం బస్ ఎక్కిస్తా, సరేనా? సరే అల్లుడా. బిడ్డ అండిపోయి తొందర తింటా. జరంతా మిస్ అయితే ఇవాళ అట్టి చేపల కూర తినకపోతును. మా అత్త పోయిందనుకో నా పిల్లం వండకపో, ఇవాళ పోతుందిగా ఇక కడుపు నిండా తింటా. ఇక నా పిల్లం అట్టి చేపలు అండది, మళ్ళా మా అత్త వచ్చినప్పుడే అంటుతుంది. అయింది కావచ్చు, పోయి మంచిగా తింటా, ఉడుకుడుకు పోవాలా అట్టి చేపల పులుసు. బిడ్డ బిడ్డ అగో అమ్మా నేను పోతా బిడ్డ. తినిపోయే. అబ్బా మీ బాబు మీద మనసు కొట్టుకుంటుంది బిడ్డ, ఎట్టున్నాడేమో. ఇక నేను పోతా. పోతే గాని ఇంత తినిపోయే. తిన బిడ్డ. మరి ఎట్లా కూరేసి అన్నా? కూరేమి ఇస్తా బిడ్డ, గంజాయి తిటి. ఏంది గంజ పట్టుకోపోతావా? గంజ పట్టుకోపోతే ఎట్లుంటది అంత? 2 రోజులు తింటా బిడ్డ కమ్మగా. సరేది పట్టుక తాగు. ఇక పట్టు.
అబ్బా 2 రోజులు కమ్మగా తినచ్చు బిడ్డ. పోతానా బిడ్డ. సరే బాబు కూడా ఇంత అయ్యి. బాయ్ అమ్మా. బాయ్ బిడ్డ. అగో బల మీద కూర్చొని జడ చూసుకుంటాను. మీ అవ్వని వీళ్ళుకో ఇంత అట్టి చేపల కూరతోటి కమ్మగా తింటాం. ఇంకేడుంది మా అవ్వ పోయింది. పోయిందానే? పోయింది. అయ్యో గిన్ని రోజులు ఉన్నది మరి అల్లునికి ఒక్క మాట చెప్పకుండా పోయింది. అయితే మామ మీద మనసు కొట్టుకున్నట్టున్నది అత్తకు. సరేగాని ఆకలైతాంది. అట్టి చేపల పులుసు వేసుకొని వేసుకొని రాపోవే. ఇంకెక్కడున్నది కూర? కూర మొత్తం అయిపోయింది. ఏంది లేదానే? మొత్తం మీరు ఇద్దరే తిన్నారా? ఇద్దరమే తినలేదే. మా అవ్వ గంజు గంజ పట్టుకుపోయింది. నేనేం తినలే. ఏంది మీ అవ్వ గంజు గంజ పట్టుకపోయిందా? అవ్వ కొడుకో అట్టి చేపల పులుసు అత్తెచ్చుకపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరాస్ క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టూరి. బాయ్.